ఆదివారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెంలో దివంగత పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆదివారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెంలో దివంగత పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనజీవి రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరమని అన్నారు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మనకు కనిపించినంతగా దూరమయ్యారని, వారు చేసిన పనులు కలకాలం గుర్తుండిపోతాయని అన్నారు. ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన స్థానిక శాసనసభ్యునిగా తన పక్షాన వనజీవి రామయ్య ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనిషి జీవించినంత కాలం చేసిన మంచి పనులే వారిని చిరస్మరణీయులను చేస్తాయని మంత్రి తెలిపారు. వనజీవి రామయ్య చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశ ప్రజలు గౌరవించే విధంగా చేశాయన్నారు. వనజీవి రామయ్య చెట్లను పెంచే కార్యక్రమాన్ని జీవితకాలమంతా చేశారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొన్నా వాటన్నింటినీ అధిగమించి 1 కోటి మొక్కలకు పైగా నాటారని అన్నారు. వేలాది కోట్ల విత్తనాలను వందలాది ఎకరాల్లో జీవం పోశారన్నారు. పచ్చదనాన్ని పెంచడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచారని, మొక్కలలో వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ వారి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడైతే మొక్కలు నాటొచ్చో ఆ ప్రాంతాల్లో మొక్కలు నాటి ప్రాంతాన్ని అద్భుతంగా పచ్చదనం చేశారని, పద్మశ్రీ అవార్డు అందుకున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ గ్రహీత
రామయ్య గారు, వనజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనుషులు చాలామంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంత ఉంటాయో వివరిస్తూ